హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం వచ్చేసిందండి. సెకండ్ వీక్ ఎలిమినేషన్స్లో సాటర్డే సండే ముఖ్యమైనది, అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు బిగ్ బాస్ సీజన్ 7లో కానీ 6లో కానీ అప్పుడప్పుడు నాగార్జున గారు తన విశ్వరూపాన్ని చూపించేవారు. అలాగే ఈరోజు నాగార్జున గారు సూపర్గా మాట్లాడండి. ఈ సాటర్డే నాగార్జున గారు మాట్లాడిన మాటలు చాలా బాగా లైక్ అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్ వారంతో కంపేర్ చేసుకుంటే సెకండ్ వీక్ చాలానే అందరినీ ఎలా అయితే దండించాలో అలా దండిస్తూ నాగార్జున గారు అయితే ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా ఈరోజు యష్మికకి చాలా చివాట్లు పెట్టారండి నాగార్జున గారు. ఎందుకంటే యష్మి వచ్చేసి కొన్ని విషయాల్లో చాలా తప్పులు చేసింది, అది అందరికీ తెలిసిన విషయమే. పప్పు విషయంలో కానీ వాళ్ళకి ఆకలి కోసము తప్పులు చేయడము, మళ్ళీ నాకు కొన్ని విషయాల్లో అంతా జడ్జ్మెంట్ అంతా రాంగ్ ఉండింది. అదంతా కూడా నాకు సార్ ఎలా రియాక్ట్ అవుతారా అని చెప్పేసి అయితే నేనైతే గమనించాను. నాకు సార్ అయితే చాలా క్లారిటీగా తను చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి తన నోరుని లాక్ చేయడం అయితే జరిగింది. తర్వాత నైనికాని కూడా తను దండించడం జరిగింది. చీఫ్స్గా నైనిక మళ్ళీ యష్మిక ఇద్దరూను, యష్మి నైనిక ఇద్దరూను ఫెయిల్యూర్ అయ్యిండారు అని చెప్పేసి గన్స్తో వాళ్ళిద్దరిని బ్రేక్ చేయడం కానీ అవంతా చాలా బాగా లైక్ అయింది నాకైతే. తర్వాత ఈ నిఖిల్ విషయానికి వస్తే చాలా చక్కగా చేశారండి నిఖిల్లో. తనను కూడా ఏమన్నా తప్పులు పెడతాడేమో అనుకున్నాను, కానీ తనని ఏమీ తప్పులు పెట్టకుండా తనని మణికంఠని ఇద్దరిని అప్రిషియేట్ చేయడం కూడా చాలా బాగా లైక్ అయిందనేసి చెప్పుకోవాలా. తర్వాత అందరూ చేరేసి చీఫ్స్ని ఎంచుకోవడం కానీ, ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇది ఒక వెరైటీగా ఉందండి. క్యాప్టెన్ అనే పదాన్ని తీసి పక్కన పారేసి చీఫ్ అనే పదాన్ని పెట్టుకుని ఆ చీఫ్స్లో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని నెక్స్ట్ ఎపిసోడ్లో క్యాప్టెన్గా చీఫ్గా కాకుండా వాళ్ళని కూడా తొలగించడం జరుగుతుంది అనేది అయితే చాలా బాగా ఇష్టమైంది. ఫుల్ టోటల్ హౌస్కి అంతా ఒకే కెప్టెన్ ఉండేవాళ్ళు మొదలు. అలా కాకుండా దాంట్లోనే పార్టీషియన్స్ చేసి దాంట్లో ఆ పార్టీషియన్స్లో ఒక్కొక్క చీఫ్ వాళ్ళ కంటెస్టెంట్స్ ఉండే వాళ్ళకి వాళ్ళ చీఫ్గా వ్యవహరించేది కానీ అదంతా చాలా బాగుందని చెప్పుకోవాలా. దాంతో కూడా ఇప్పుడు ఒకసారి ఆయన క్యాప్టెన్ ఏంటారా అంటే మళ్ళీ కూడా వాళ్ళ క్యాప్టెన్సీ పీకున్నా ఉండేది, అలా జరుగుతూ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరి డిసిషన్తో కూడా అవసరం లేదు. వాళ్ళు గన పక్కా కరెక్ట్గా గన ఉండిండారంటే ఇప్పుడు నిఖిల్ గారు రెండో వారంలో కూడా తన చీఫ్గా కొనసాగుతూ ఉన్నారు, ఎందుకంటే తను కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి. తర్వాత ఈ అందరు కంటెస్టెంట్స్లో పైకి ఇప్పుడు ప్రశంసలు కురిపించింది అంటే ముగ్గురికండి. నాకు సారు ఒకటి నిఖిల్, రెండోది విష్ణుప్రియ, మూడోది మణి, ఈ నాగమణి, ఈ ఇందరికి మాత్రమే ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే మొదటితో పోలిస్తే వాళ్ళంతా బెటర్మెంట్గా ఉన్నారు కాబట్టి. కొందరు మొదలు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కాబట్టి వీళ్ళని మాత్రము ఏమీ అనకుండా వీళ్ళకి ప్రశంసలు అయితే కురిపించారు. మిగిలిన వాళ్ళకు కూడా ఇది ఇలా చేయడం వల్ల ఏమైందిరా అంటే కన్నా మనం కూడా ఇలాగే ఆడాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి అయితే ఒక పట్టుదల అయితే ఏర్పడింది. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం వచ్చేసి భాషా గారు ఎలిమినేషన్ అవ్వబోతూ ఉన్నారంటే భాషా గారి తర్వాత స్థానంలో సీతా గారు అయితే ఉన్నారనేది ఒక విషయం తెలుస్తుంది. తర్వాత గ్రాఫ్ పరంగా చూసుకుంటే సోనియా గారు, నబీ గారు చాలా తక్కువ ఓటింగ్స్తో అయితే ఉన్నారు. వాళ్ళు ఆట తీరుగా పికప్ చేసుకొని చాలా మెరుగైన ఆట తీరు, జనాల మనసుకి నచ్చేలా ఆట తీరుగా పికప్ చేసుకుంటే సోనియా కానీ నబీ భాషా గారు కానీ కొంచెము ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా కొద్ది రోజులు ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. వాళ్ళు కానీ ఆట తీరు ఇంప్రూవ్ చేసుకోకుండా జనాలకి లైక్ అయ్యే విధంగా గన ఉండకపోతే ఈ నెక్స్ట్ వీక్ మోస్ట్లీ సీతా గారు ఎలిమినేట్ కావచ్చు అనేసి అయితే ఒక అంచనా ఉంది. అకస్మాత్ సోనియా గారు కూడా ఏమన్నా ఈ నామినేషన్ జోన్కి వస్తే సోనియా వర్సెస్ సీతా గన పడిందిరా అంటే సోనియా గారి గన కాస్త ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా సోనియా గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. వీళ్ళు ముగ్గురు వదిలేస్తే ఫస్ట్ వీళ్ళు ముగ్గురునే ఎలిమినేట్ కావచ్చు అని చెప్పేసి అయితే నా ఒక అంచనా. వీళ్ళు ముగ్గురు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళు ఎలా ఆడతారో దాని కొద్దినే ఎలిమినేషన్ ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అంటే మాత్రం ఈ వారం నాగ్ సార్ మాత్రం సూపర్గా యాంకరింగ్ చేశారు. అందరికీ కూడా చివాట్లు పెట్టి ఎలా పెట్టాలో అలానే పెట్టారు, ఎవరికి ఎలా బుద్ధి మాటలు చెప్పాలో అలా చెప్పారు, ఎవరిని అప్రిషియేట్ చేయాలో అలానే అప్రిషియేట్ చేశారని చెప్పేసి అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను. తర్వాత ఇప్పుడు కొత్తగా చీఫ్ అయిన అభయ్ గారికి
కంగ్రాట్స్ చెప్పుకుందాము. అభయ్ గారు ముందు జరిగిన తప్పుల్ని కాకుండా ఇప్పుడు చీఫ్గా సక్సెస్ అయ్యి అందరి మన్ననలు పొందాలి. అలాగే ఇప్పుడు ఎలా అయితే నిఖిల్ గారు అందరి మనలు పొంది ఎలా అయితే చీఫ్గా కొనసాగుతూ ఉన్నారో అలానే అభయ్ కూడా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ సీజన్ 8లో ఇంకా 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 ఎన్నో గేమ్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఈరోజు సాటర్డే అయితే నాగ్ సార్ గారు లాస్ట్లో రేపు ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అయితే చెప్పారు. అది ఏం సర్ప్రైజ్ రా అని చెప్పేసి అందరూ ఒక్కొక్కలా అనుకుంటా ఉన్నారు. అవంతా వద్దు, మనం నాగ్ సార్ నోటి వెంటే విందాము. విని ఆ సర్ప్రైజ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్.